సంగారెడ్డి జిల్లా పటంచెరు నియోజకవర్గంలోని జిన్నారం మండలంలో రాత్రి కురిసిన వర్షానికి వరి ధాన్యం పూర్తిగా తడిసిముద్దయింది. ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లనే వరి ధాన్యం వర్షానికి తడిసిపోయిందని రైతులు తెలిపారు. వైకేపీ సెంటర్లలో వడ్లు ఎండబెట్టుకొని సీరియల్ నంబర్తో రైతులను నానా ఇబ్బందులు పెడుతున్నారని, సకాలంలో లారీలు రాక వడ్ల కొనుగోలు చేయక ప్రభుత్వం రైతులను చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రంలో హమాలీలు లేక రైతులే హమాలీలుగా మారుతున్నారని, సరైన సమయానికి గని సంచులు ఇవ్వడం లేదన్నారు. తడిసి ముద్దైన ధాన్యాన్ని వెంబడి కొనుగోలు చేయాలని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సంతులు నింపుకుంటారు, వాళ్ళే కంట పెట్టుకుంటారు. ఆ లేబర్ అందుబాటులో లేరు. ఒట్టి కాని పని అంతా ఆగమాగం, ఒట్టి కాని పనే ఉన్నది. ఇక్కడ ఆగిపోయింది. నలుగురు అందరూ నింపుకుంటున్నారు. నానిపోలే కాగితాలు కప్పినా మంచిగానే ఉన్నాయి. ఇప్పటికైతే ఎండ పోసినా కాగితాలు కప్పినా, ఒక్కదానికి ఒక్కొక్కటి కాగితాలు కప్పినా ఇప్పుడు చూసినా మంచిగానే ఉన్నాయి. ఒడ్డు ఖరాబ్ కాలేదు. ప్రాబ్లం ఇదే ఉన్నది. లేబర్ లేరు. ఇక నలుగురు వాళ్ళే వచ్చి నింపుకుంటున్నారు. వాళ్ళే సంతులు రైతులే నింపుకుంటారు, రైతులే కంట పెట్టుకుంటారు. ఒకటి పని ఆగమవుతుంది. ఫస్ట్ ఇక్కడ ఒడ్డు పోయాలన్నప్పుడు నేనే ఎత్తిపోయినా. ఫస్ట్ నేనే వచ్చినా. ఎన్ని రోజులు అవుతుంది? ఒకళ్ళ పని ఎన్ని ఉంటుంది, నలుగురు వచ్చి నేను పుట్టుకోదు.
సీరియల్ అన్నారు సీరియల్ 40 సీరియల్ ఇప్పుడు ఇక్కడ సీరియల్ అదే ఉన్నారు బాగా నలుగురు నింపుతారు కాంట పెట్టుకుంటారు పోతురు ఏమైంది కుట్టించిపోతామని చెప్పి అట్లా కూడా గుట్టలు నింప కాంట కాడికి రాలే కాంట పెట్టి అది ఖర్చిపోయినాయి నింపిన ఆదివారం 2 రోజులు లెక్క పెట్టుకోరు మేమే నింపుకున్నాం ఇక ఏమైనా అడిగినా అప్పుడు సాయంత్రం పెడతాను సాయంత్రం దాకున్నా చీకటి అయిన వరకు ఉన్నా కానీ రాలేరు కాంట పెట్టలేరు నా కొడుకు వచ్చిండు నా మొగడు తిరిగిండు ఇంతమందిని తిరిగిండు నాకు వెళ్ళే ఏం చేయాలి మేము తిరిగి నిన్న దాని రాత్రి వర్షం పడతా ఇద్దరు ఇన్నే ఉన్నారు